అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీలో జరిగిన బడ్జెట్ సమావేశం రసభసగా సాగింది. గతంలో అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడిగినప్పటికీ నిధుల కొరత అనే సాకుతో మున్సిపల్ అధికారులు దాటవేస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈసారి మాత్రం మిగులు బడ్జెట్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు పోగా తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముగింపు నిల్వగా 32,61,42,620 రూపాయలు మిగులు బడ్జెట్గా అధికారులు ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్ భవానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు బడ్జెట్ కాగితాలను జాగ్రత్తగా పరిశీలించారు. ఈ మిగులు మొత్తాన్ని పట్టణ ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కోరారు. కోట్లాది రూపాయలు మిగులుండగా ఎందుకు పట్టణంలోని వివిధ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు మంజూరైనా ప్రజలకు ఏమీ చేయలేదని ఓట్లు అడిగినప్పుడు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో తాము ప్రజల నుంచి ఆగ్రహానికి గురవుతున్నామని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవీ కాలానికి ఇక 3 నెలలు మాత్రమే మిగిలి ఉండగా ఆలోగా ఆయన కొన్ని కనీస సౌకర్యాలు కల్పించి తమ వార్డుల్లో పరువు నిలబెట్టుకోవాలని అధికారులను వేడుకున్నారు. టీడీపీ కౌన్సిలర్లు పవన్ కుమార్ గౌడ్, కృపాకర్, వింధ్యారాణి, వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మైమూన్, గంగమ్మ, లింగన్నలు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరుగుతున్న కౌన్సిల్ సమావేశాల్లో తాము సమస్యలను అధికారుల దృష్టికి తేవడం, వారు వారం 10 రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ కాలయాపన చేశారన్నారు. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్లలో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయో స్పష్టం చేయలేదని, కనీసం టూలెట్ బోర్డులు పెడితే అర్థమవుతుందని, దాని ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని టీడీపీ కౌన్సిలర్ కృపాకర్ అధికారులను కోరారు. 40 మంది పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికుల్లో చాలామంది డ్యూటీకి హాజరు కాకుండా ఉంటున్నారని, అయినా వేతనాలు ఎలా చెల్లిస్తున్నారని వైసీపీ లింగన్న అధికారులను ప్రశ్నించారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. మరి ఇంతలో సార్ ఏం సార్ మా పరిస్థితి? గవర్నమెంట్ లేకున్నప్పుడు బడ్జెట్ లేదు సార్. అంటే ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ కదా అని చెప్పి నేను దాని మీద కాన్ఫిడెంట్ లేదండి. అది నెక్స్ట్ మీటింగ్ అంటే ఇప్పుడు ఇది బడ్జెట్ మీటింగ్ కాబట్టి దాని మీద అడగలేకపోతే నేను ఇంకేసి మన లేదు అయితే మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, కమిషనర్ నయీ మహమ్మద్తో పాటు ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు ఎప్పటిలాగే సభ్యులకు దాటవేత ధోరణితో సమాధానాలు ఇచ్చారు. చివరికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కౌన్సిలర్లు విచారం వ్యక్తం చేస్తూ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది అక్కడ వరకే ఉంది సార్. అది కొంచెం మీరు దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని అది కూడా కొంచెం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఎందుకంటే ఇంకా మార్చి వరకు మనకు టైం ఉంది. ముఖ్యంగా రోడ్లు చాలా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, కాలువలు ఇంకా చేసేవి చాలా ఉన్నాయి సార్. అలాగే ఈ గుడిని తీసే విషయంలో కూడా మనం దగ్గరగా దీనికి 55 లక్షలు 60 లక్షలు కేటాయించాం 2025-2026 బడ్జెట్లో. మనకు అది గ్రాంట్ వచ్చింది సార్. 94 లక్షలు గ్రాంట్ వస్తే అది వచ్చిన గ్రాంట్లో ఆల్రెడీ ఖర్చు చేసాము. అది పోగా మిగిలిన